నాయనలారా, ఈ మానవుడు ప్రాణం తెగించలేక మవోతిథిలో పడి మాయాకోపములో పడి కొట్టుమిట్టాడుతున్నాడు నాయన. తెలుసుకోండి నాయన. చెప్పలేదంటనకపోయేరు, నా మాట వినక తప్పుదారిని బట్టి నడిచిపోయేరు అని ఈ జనమంతా అజ్ఞానంలో పడిపోతున్నారు నాయన. అజ్ఞానాంధకారంలో మునిగి అజ్ఞానులై, కులహీనులై, భ్రష్టులై చెడుదారులు పడుతున్నారు. పట్టి యుగ యుగాల నుంచి వచ్చిన మా యుగ ధర్మాన్ని అంతా ఎతరము చేసి సైంటిస్టుల రూపంతో వచ్చి ఈనాడు దేశాన్ని, ప్రజల్ని, రాష్ట్రాల్ని అమోస్థితిలో పడేస్తున్నారు. వీళ్ళు అనుకున్నట్టు కాదు నాయన. వచ్చింది లోకం ఇంకా ఉంది జరగాల్సింది. మేము జరిపించినవన్నీ ఉన్నాయి, మేము చెప్పినవి ఉన్నాయి. కాలవిజ్ఞాన పరిహార తీర్థములు అంతా చిచిగతులు మారవలి. మారినచో అప్పుడు ఈ మానవ మృగాలు నశించి అంతము కాక తప్పదు. తప్పదు తప్పదు నా మాట వినుడి నరులారా. నా మాట చెప్పలేదంటనకపోయేరు, నా మాట వినక తప్పుదారిని బట్టి నడిచిపోయేరు అని ఆనాడు చెప్పాడు బ్రహ్మంగారు. ఇప్పుడు ఒక ఆయన దాని సినిమా తీసి చూపించారు మా గురువు గారు ఎన్టీ రామారావు గారు. ఈ అంధకారంలో పడి జనాలందరూ కొట్టుమిట్టాడుతున్నారు, ఒకరినొకరిని మోసం చేసుకుంటూ, ఇచ్చిన సొమ్ముని ఇవ్వకుండా. కొన్ని జరిగినాయి. అదేమంటే సైంటిస్ట్ అంట. పెదవాడ కనకదుర్గం ఉంది, ముందు వాళ్ళ తరానికి కనగాల బెరగదుర్గం ఉంది, యాగంటి బసవయ్య ఉన్నాడు, సముద్రం ఎంత ఎర్రనయ్యేది ఉంది, పట్టపగలు చుక్కలు కాసేది ఉంది, కోరుకొండల హనుమంతరాయుడు ఆగ్రమణ లేచి అర్భాటముల కేక వేసేను, ఆ కేక విని జనులు అదరిపోయేరు, ఆకులు రాలినట్టు రాలిపోయేరు అని ఆనాడు నాయన గారు చెప్పినట్టు ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఒకసారి జరిగితే ఇంకా ఆయన ఎందుకు, మనం ఎందుకు? వేదజ్ఞాని మహాస్వరూపుడు, విజ్ఞానవేత్త, బ్రహ్మస్వరూపుడైన వీరబ్రహ్మేంద్ర గురు స్వాముల వారు చెప్పినవేవి తప్పవు నాయన. మాయాజనులు అజ్ఞాన వారములో పడి చెడుదారులు పట్టి భ్రష్టులైపోతున్నారు. తెలివిగా నడుచుకొని ఆ వీరభోగ సంతరాయుడు కలిగి రూపావతారుడై వచ్చినంత వరకు వేచి పుణ్యాత్తులుగా ఉండి ఆయన దర్శనములు కంచి పునీతులుగా ఉండి నాయనలారా, పునీతులుగానండి నాయనలారా, ఎందుకు అహోకోపంలో పడి దిక్కుదాతగా కొట్టుమిట్టాడుతుంటారు? చెప్పలేదండనకపోయేరు, నా మాట వినక దారిన బట్టి నడిచిపోయేరు అని. ఇప్పుడు ఆ మాట వెనకనే కదా తప్పుదోరణాలు బట్టి అన్నీ పోతున్నాయి. కొన్ని వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, సెల్లులు వచ్చినాయి, దూరదర్శనాలు వచ్చినాయి, కొన్ని జరిగినాయి, ఇంకా జరుగుతాయి, జరగాల. అప్పుడు వస్తా నేను. అంతం కాబోయేటప్పుడు వచ్చి ఉన్న వాళ్ళని రచిస్తా. ఈ లోపల పాపాత్ములు, చెడు ఆత్మలు, దీర్ఘాలోచనలు, కుంపుష్టులు, నికృష్టులు, నీచులు అందరూ పోతారు నాయన. ఇది కాలజ్ఞాన రహస్యము. ఇప్పుడు మన వాళ్ళు జవంగాల భూషణ్ దాస్ గారు నటించిన చరిత్రను తీసుకొచ్చి కొంతమంది సెల్లుల్లో పెట్టి ఇదే జరుగుతుంది, బ్రహ్మంగారు చెప్పింది ఇదేనని కొంతమంది చెబుతున్నారు. అదిగో ఒక పెద్ద ఆయన చరిత్ర చెప్పుకొచ్చాడు, పోతులూరయ్య ఘట్టం, అది కరెక్టు. కానీ కొంతమంది జవంగాల నాగభూషణం గారు రాసింది ఆయన అంతా మతస్థుల గురించి రాశారు. నేను చూశాను. నేను చిన్నప్పుడు ఒక పుస్తకం చదివాను. దాంట్లో
వీసరమ్మ గారి చరిత్ర, వివాహము, పోతులరయ్య గారి ఘట్టము, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర పుల్లు ఉంది. అదే కవకాటాల జయరామరావు గారు రచించిన బ్రహ్మంగారి చరిత్ర. దాంట్లో అర్థం క్లుప్తంగా బ్రహ్మంగారి చరిత్ర, ఈశ్వరమ్మ చరిత్ర, పోతులరయ్య గారి చరిత్ర ఉంది. అది తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వంలో పెడితే జనాలు ముక్తులవుతారు. ఈ జవహర్ నాగభూషణాన్ని దాన్ని పెట్టి ఒక ఆయన వీడియోలు చేస్తున్నారు. ఈ కుర్రకారు వీళ్ళకి తెలియదు. అది చదవమనండి ఎవరినైనా. 3 రామారావు గారు తీసింది, అది వర్తించుద్ది. కవకాటాలు జయరామరావు గారు తీసింది, అది ఆ స్టోరీ చేయించింది. ఆయన సిద్ధయ్య ఘట్టం వరకే తీశారు. పోతులూరయ్య ఘట్టం ఉంది, ఈశ్వరమ్మ ఘట్టం ఉంది. మహానుభావులు ఎవరైనా ఉంటే సినిమాలు తీయాలనుకుంటే ఆయన అట్లనే చూపించారు. వారిని కూడా శ్రీ ఈశ్వరమ్మ గారిని, పోతులూరయ్య గారిని, వాళ్ళ చరిత్ర కూడా పైలోకి తేవాలని నేను మనసారి కోరుకుంటూ, ఎవరైనా ఉంటే వాళ్ళకి చేయూతనివ్వాలని నా అభిప్రాయాలు ఆశ కోరుకుంటూ ఇట్లు మనవి చేస్తున్నాను. నా ఇల్లారా, ఆ ఘట్టాలు కూడా తీసి జనాలను పునీతులను చేయండి. మీకు 10,000 దండాలు ఏదేదో చెత్త సినిమాలను చేసి జనాలకు చూపించడం కాదు. పోతులూరయ్య ఎంత మహామైనీతుడో తండ్రి నిద్రపోతుంటే లేపాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఆ నిదర్శనం అందరికీ ఇప్పటికి ఉండాలని, కనబడాలని, మనం తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన తండ్రి కొడుకయ్యి కూడా ఆయన శాపం పెట్టాడు. ఇంకా మన ఓటు వాళ్ళం ఎంత అది తెలుసుకోండి. నేనేదో సైన్స్ చేసాము, ఇది చేసాము కాదు. అప్పుడు ఆయన చెప్పాడంటే ఊహించి చెప్పాడంటాడు కొంతమంది ప్రబోధకులు. ఇప్పుడు ఇంకా సేపట్లో ఏం జరుగుద్ది, అసలు ఏం జరుగుద్ది, ఏ మనిషికి ఎప్పుడు ఏం జరుగుద్ది, ఏ మనిషి ఎప్పుడు పోతాడు, వీళ్ళందరికీ తెలుసా? సైన్స్ కనిపెట్టారంట, చెప్పమనండి. లేదు, మేము వస్తాం, అప్పటికి అంతం చేస్తాము. ఇప్పుడు రాబోయే కాలంలో వస్తాడు వీరభోగ సంతరాయుడుగా, కలికాకుతారు పురుషుడు వస్తాడు. అన్ని యుగాల వారిని, అంతకులని, కుతంత్రులను నశింపజేసి సన్మార్గులు దైవలో పెట్టి సన్మార్గులు కాకపోయి దర్శనాలు ఇస్తాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇది మన విష్ణుమూర్తి జన్మ వృత్తాంతం. అనేక రకాలుగా జన్మించి పాపాలను ఉద్ధరించడానికి వెలచిన దేవుడు ఆయనే. శ్రీమన్నారాయణుడు జగదాన జగత్ సృష్టి. ఆయనే ఇబ్బందులు పడ్డాడు, ఆయనే తప్పు చేశాడు, ఆయన మళ్ళీ తప్పుకు చేసుకున్నాడు. మనమెంత మానవ మాత్రులం. ఇది తెలుసుకోవాల్సిన మహాఘట్టం చాలా ఉంది. నమస్కారం. ఈ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ నమస్కారం. అందరూ ఏదో ఒకటి పెట్టి నాకు లైక్ చేయను. నాకు లైకులు వద్దేమొద్దు. నేను జరిగినవి చెబుతా. నాకు పాటలు ఏం బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. నేను చెప్పుకుంటా. నా సొంత వాటితో నేను మాట్లాడుతుంటా. నాకు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. పాటలు కూడా ఒకరి బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. ఏవేవి పెట్టి తీయను. నాకేం కెమెరాలు లేవు, ఏమి లేవు. ఓన్లీ సెల్లులో తీసుకొని నేను దేవుడు పూజ చేసుకుంటాను. దాంట్లో నుంచి చూసి మీకు పంపిస్తున్నాను. ఆదరిస్తే ఆదరించండి, లేకపోతే లేదు. నేనేమి ఆదరించమని కోరుకోను. మీరు నచ్చితే ఆదరిస్తారు, లేకపోతే లేదు. అదంతా దైవ కృప, ఆయన చూసుకుంటారు, ఉంటారు. ఇట్లో మీకు ఒక భవదేవుడు కోకట్ట నరసింహారావు గారు.